ఏపీలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సూపర్ 6 పథకాలలో భాగంగా చంద్రబాబు ఆర్టీసీ పల్లె వెలుగుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు వచ్చే నెల నుంచి అమలు చేయడానికి కసరత్తు ప్రారంభించారు ఏపీ అధికారులు. ఈ పథకంతో ఎంత భారం పడుతుంది, ఆర్టీసీ సర్వీసులపై చూపే ప్రభావం ఎంత వంటి అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడ్డారు. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి దీనిపై స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు తర్వాత రోజు బాధ్యతలు స్వీకరించారు. కీలకమైన 5 ఫైళ్లపై సంతకాలు చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు. పింఛన్ మొత్తాన్ని 4,000 రూపాయలకు పెంచుతూ రెండో ఫైల్పై సంతకం చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అంశానికి సంబంధించి మూడో ఫైల్పై సంతకం చేశారు. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ, నైపుణ్య గణన వంటి ఫైళ్లపై మిగతా సంతకాలు పూర్తి చేశారు. దీంతో మరో హామీ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పథకంపై చర్చ ప్రారంభమైంది. అసలు ఈ పథకాన్ని ప్రారంభిస్తారా లేదా అన్న అనుమానం నెలకొంది. కర్ణాటక ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రకటించింది. అక్కడి మహిళలను ఆకర్షించింది ఈ పథకం. అందుకే కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలోకి రాగలిగింది. తర్వాత తెలంగాణ ఎన్నికలు జరగడంతో ఇదే పథకాన్ని కాంగ్రెస్ పార్టీ మరోసారి ఫాలో అయింది. అక్కడ కూడా రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే ఆ రెండు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి చిన్న ఇబ్బందులు ఎదురయ్యాయి. నాన్ స్టాప్ సూపర్ లగ్జరీ తప్పించి మిగతా సర్వీసులకు ఉచిత ప్రయాణం వర్తింపజేయడంతో ఆ రెండు రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే ఏపీలో మాత్రం చంద్రబాబు తెలివిగా ఈ ఉచిత ప్రయాణాన్ని పల్లె వెలుగు బస్సులకే పరిమితం చేశారు. అందుకే ఇప్పుడు పల్లె వెలుగుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి మార్గదర్శకాలు తయారు చేసే పనిలో పడింది చంద్రబాబు ప్రభుత్వం. వీలైనంత వరకు జులై నుంచి ఈ పథకం ప్రారంభించాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.